హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పోర్టెడ్ యాప్స్, మోడెడ్ యాప్స్, అలాగే క్రాక్డ్ యాప్స్ అంటే ఏమి, అవి యూజ్ చేయడం బెటరా కాదనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ బై వన్ నేను ఈ పోర్టెడ్ యాప్స్ అంటే ఏమి, మోడెడ్ యాప్స్ అంటే ఏమి, అలాగే క్రాక్డ్ యాప్స్ అంటే ఏమి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో పాటు. సో ఫస్ట్ మనం మోడెడ్ యాప్స్ తీసుకుందాం అనమాట. మోడెడ్ యాప్స్ అంటే మాడిఫైడ్ యాప్స్ అనమాట. అంటే ఒక ఒరిజినల్ ఆండ్రాయిడ్ ఏపీకే ఫైల్ని తీసుకొని దానిలోకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, లేదా చిన్న చిన్న చేంజెస్ చేయడం కానీ చేస్తే దాన్ని మోడెడ్ యాప్ అంటారు. దీనికి మీకు బాగా అర్థం కావాలంటే నేను జీబీ వాట్సాప్ చెప్తాను ఎగ్జాంపుల్గా. ఆ జీబీ వాట్సాప్ కూడా నార్మల్ వాట్సాప్ని వాళ్ళు ఏపీకే ఫైల్ని తీసుకొని దానిలోకి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి అవసరమైన ఫీచర్స్ని రిమూవ్ చేసి ఒక సెపరేట్ ఏపీకేని క్రియేట్ చేస్తారనమాట. అయితే ఇలాంటి ఏపీకేస్ని వాళ్ళు ప్లేస్టోర్లో గూగుల్ అలో చేయదు. సో కాబట్టి వాళ్ళు ఒక సెపరేట్గా సైట్ని ఓపెన్ చేసి ఆ సైట్లో మాత్రమే వీటిని పెడతారు. సో ఈ మాడిఫైడ్ యాప్స్ ఏం చేస్తాయంటే ఎక్స్ట్రా ఫీచర్స్ యూస్ చేయాలంటే మనము మాడిఫైడ్ యాప్స్ని యూస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో తీసుకుంటే స్టేటస్ని డౌన్లోడ్ చేయడానికి ఉండదు. స్టేటస్ ఓన్లీ మనం 30 seconds పెట్టవచ్చు. అదే ఈ మాడిఫైడ్ జీబీ వాట్సాప్ తీసుకుంటే మనకు ఎక్కువ పెట్టవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకు 7 minutes వరకు స్టేటస్లో పెట్టవచ్చు. అలాగే ఎవరి స్టేటస్ అయినా కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మాడిఫైడ్ యాప్స్ అంటే ఇవే ఫ్రెండ్స్. నార్మల్గా ఉన్న ఒక రెగ్యులర్ ఏపీకేని చేంజ్ చేసి దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి ఇంకా కావాల్సిన ఫీచర్స్ అన్నింటిని యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఒక ఏపీగా క్రియేట్ చేయడాన్ని మనము మాడిఫైడ్ యాప్ అంటారు, మోడ్ అని అంటారు సింపుల్గా. అయితే ఇది మోడెడ్ ఏపీకే అంటే. కానీ నెక్స్ట్ క్రాక్డ్ యాప్స్ అనమాట. క్రాక్డ్ యాప్స్ అంటే ఇది ఎక్కువగా మీరు సిస్టమ్ యూస్ చేసిన వాళ్ళు వింటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాప్ ప్రైస్ అనేది మనకు 2000 ఉందనుకున్నాం, దాన్ని మనం ఫ్రీగా పొందాలంటే క్రాక్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ ఒకరు కొన్న దాన్ని వీళ్ళు అదే లైసెన్స్ కొని మనకు కూడా ఇస్తాము. దీన్ని యూజ్ చేయాలంటే నెట్ ఆఫ్ చేసి యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే నెట్ కనెక్షన్ ఆన్లో ఉంటే అది వర్క్ అవ్వదు. సో ఇలా క్రాక్ చేయడం అంటే ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సార్ట్ తీసుకుందాం. పిక్సార్ట్లో మీకు చాలా ఉంటాయి యాడాన్స్. ఆ యాడాన్స్ అని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అదే మనం క్రాక్డ్ ఏపీకే డౌన్లోడ్ చేసామనుకోండి, అవన్నీ కొనుక్కునే మనకు ఆ ఫీచర్స్ అన్ని ఫ్రీగా వస్తాయి అనమాట. అలాగే కైన్ మాస్టర్ కూడా, మనం కైన్ మాస్టర్లో ఒక వాటర్ మార్క్ తీసేయాలంటే మనకు 3000 వరకు ఖర్చు అవుతుంది 1 yearకు. అదే మనము క్రాక్డ్ ఏపీకే డౌన్లోడ్ చేస్తే ఫ్రీగా మనం అది తీసేయచ్చు. అయితే ఇవన్నీ లీగల్ కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇల్లీగల్. నేను చెప్పిన ఈ 3 types ఆఫ్ యాప్స్ కూడా. ఇలా డబ్బులు పెట్టి కొనే యాప్స్ని ఫ్రీగా పొందాలంటే క్రాక్డ్ యాప్ని యూజ్ చేస్తాము. ఇక థర్డ్ పోర్టెడ్ యాప్స్ అనమాట. పోర్టెడ్ యాప్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, పోర్టెడ్ రోమ్స్ అనేవి వస్తుంటాయి. సో పోర్టెడ్ యాప్స్ అంటే ఏమంటే ఒక యాప్ అనేది సెపరేట్గా కొన్ని రీజన్స్లోనే వర్క్ చేస్తుంది, లేదంటే కొన్ని ఫోన్స్లోనే వర్క్ చేస్తుంది అని సెపరేట్గా మెన్షన్ చేసి పెట్టారు. అలాంటి యాప్స్ని అన్ని వర్షన్స్కి తీసుకురావడం అనమాట. ఇది మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే నేను గూగుల్ కెమెరాని ఎక్స్ప్లెయిన్ చేశాను. గూగుల్ కెమెరాని మీరు నార్మల్గా గూగుల్ కెమెరా నుంచి గూగుల్ ఫోన్లో నుంచి కాపీ చేసుకొని మీ ఫోన్లో ఇన్స్టాల్ అవ్వదు. దాన్ని పోర్ట్ చేస్తారనమాట. అంటే దాంట్లో ఉన్న సర్టిఫికెట్స్ని, దాంట్లో ఉన్న ఏపీకే నేమ్స్ని చేంజ్ చేసి ఆ యాప్లో ఉన్న సెక్యూరిటీ రీజన్స్ అన్నింటిని చేంజ్ చేసి ఆ యాప్ అనేది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లోనూ ఇన్స్టాల్ చేసేలాగా చేంజ్ చేయడాన్ని పోర్టింగ్ అంటారు. సో ఇలా పోర్టింగ్ చేయడం వల్ల ఆ గూగుల్ కెమెరా యాప్ అనేది అన్ని ఫోన్స్లో ఇన్స్టాల్ అవుతుంది. కానీ కొన్ని ఫోన్స్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, కొన్ని ఫోన్స్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఈ వర్కింగ్ అనేది ఫోన్ యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా పోర్ట్ చేయడాన్ని మనం పోర్టెడ్ యాప్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ జియో టీవీ అండ్ జియో మ్యూజిక్ యాప్స్ తీసుకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. జియో టీవీ యాప్ అనేది ఓన్లీ జియో సిమ్ అండ్ 4G ఉన్న మా ఫోన్స్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా జియో సిమ్ ఉంటేనే జియో టీవీ యాప్స్లో మనం ఏదైనా చూడగలము, ప్లే చేసుకోగలము. సో ఈ జియో టీవీ యాప్ ఎయిర్టెల్ లేదా అదర్ డేటా యూస్ చేసిన వాళ్ళు ఏదైనా అదర్ నెట్వర్క్ కెరియర్స్ యూస్ చేయాలంటే కష్టం కాదు, అసలు కుదరదు. సో ఇలా కుదరాలంటే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ యొక్క గ్లిచెస్ని చేంజ్ చేసి, సాఫ్ట్వేర్ యొక్క సెక్యూరిటీని చేంజ్ చేసి వాళ్ళు దీన్ని పోర్ట్ చేస్తారనమాట. పోర్ట్ చేయడం వల్ల దాన్ని మనం ఏ యూజర్స్ అయినా కూడా జియో టీవీ యాప్ని, జియో మ్యూజిక్ యాప్ని యూస్ చేసుకోవచ్చు. సో దీన్నే పోర్టెడ్ యాప్స్ అంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా పోర్టెడ్ యాప్స్ అంటే ఏమి, మోడెడ్ యాప్స్ అంటే ఏమి, క్రాక్డ్ యాప్స్ అంటే ఏమి. సో ఒకవేళ అర్థం కాకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, మీకు అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను. ఇక ఫైనల్గా ఈ యాప్స్ యూస్ చేయడం సేఫా కాదా అంటే ఇది క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా యూస్ చేయకూడదని చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడెడ్ యాప్స్ తీసుకుంటే మోడెడ్ యాప్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ జీబీ వాట్సాప్ అనేది వాట్సాప్ వాళ్ళకి సంబంధం లేకుండా వస్తుంది. కాబట్టి మన డేటా అనేది తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో బిట్ టు బిట్ ఎంక్రిప్షన్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఉన్నాయని చూపించినా వర్క్ అవుతా లేదు మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే మాది ట్రస్టెడ్ సైట్ నుంచి అది రావడం లేదన్నమాట.
సో ఖచ్చితంగా మన మెసేజెస్ వేరే వాళ్ళు చదివే అవకాశం ఉంది, మనం పెట్టే మీడియా ఫైల్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది, అలాగే మన ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా అనేది యాక్సెస్ చేసే అవకాశం కూడా చాలా వరకు ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి నేనైతే యూస్ చేయకూడదని చెప్తాను. ఒకవేళ మీ ఫోన్లో ఏం పర్సనల్ డేటా లేదు అనుకుంటే యూస్ చేయొచ్చు. సో పర్సనల్ డేటా తీసుకొని ఏం చేస్తారంటే ఏమీ చేయలేము ఫ్రెండ్స్, ఎందుకంటే మన పర్సనల్ డేటా తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు, మన బ్లాక్మెయిల్ కూడా చేయలేరు. సో ఏం పెద్ద ఇబ్బంది అయితే కాదు, కానీ యూస్ చేయడం అయితే ఇబ్బంది. ఖచ్చితంగా మీ పర్సనల్ డేటా అయితే వాళ్ళ దగ్గరకు వెళ్తుంది, అయితే ఖచ్చితంగా వెళ్తుందని చెప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే జీబీ వాట్సాప్ నుంచి మనకు అఫీషియల్గా ఎలాంటి కంప్లైంట్స్ అయితే రాలేదు అది డేటాని హ్యాక్ చేసినట్లుగా. కానీ ఖచ్చితంంగా మన యూసేజ్ స్టార్ట్స్ అన్ని కూడా అవి ఖచ్చితంగా తీసుకుంటున్నాయి, రికార్డ్ చేసుకుంటున్నాయి. సో అవి బయట పెడితే మనకు రిస్క్, బయట పెట్టుకుంటే ఎలాంటి రిస్క్ లేదు. పోర్టెడ్ యాప్స్ కానీ ఏ యాప్స్ అయినా కూడా మన డేటాని అయితే ఖచ్చితంగా అవి యాక్సెస్ చేస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో యూస్ చేయాలా వద్దనేది మీ డెసిషన్ పైన ఉంటుంది అనమాట. నేనైతే యూస్ చేస్తాను, నేను జీబీ వాట్సాప్ యూస్ చేస్తాను నార్మల్ వాట్సాప్ కంటే. ఇక పోర్టెడ్ యాప్స్ అయితే యూస్ చేయలేదు, క్రాక్డ్ యాప్స్ కూడా యూస్ చేయలేదు. ఒకవేళ మీరు క్రాక్డ్ యాప్స్ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి డేటా యాక్సెస్ని ఆఫ్ చేయడం బెటర్ అనమాట. మీరు రెడ్మీ ఫోన్ యూస్ చేస్తుంటే, మీరు క్రాక్డ్ యాప్స్ యూస్ చేస్తుంటే దానికి డేటాను రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా అది వేరే యాప్స్కి కనెక్ట్ చేయలేదు, మన డేటాని వేరే వాళ్ళకి పంపడానికి కూడా వీలు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా క్రాక్డ్ యాప్స్, మోడెడ్ యాప్స్ అండ్ పోర్టెడ్ యాప్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.